MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. తెలంగాణలో సరస్వతి పుష్కరాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నెల 15 నుంచి 26 వరకు జరిగే పుష్కరాల కోసం కాళేశ్వరంలో ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. 35 కోట్లతో శాశ్వత నిర్మాణాలు చేస్తోంది. నది ఒడ్డున 10 అడుగుల ఎత్తులో సరస్వతి అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. పుష్కరాల ప్రారంభానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఎంపీ ఈటెలకు మతి భ్రమించిందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. సీఎంని తిడితే పదవులు వస్తాయనుకోవడం ఆయన భ్రమి అన్నారు. తాము తిట్టడం మొదలుపెట్టే ఈటెల తట్టుకోలేరన్నారు. ఇంకోసారి నోరు జారితే గుంజీలు తీస్తానంటూ హెచ్చరించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ఖమ్మం జిల్లా శంకరగిరి తండాలో కొత్తగా నిర్మించిన సీతారాముల ఆలయంలో విగ్రహ ప్రతిష్టకు హాజరై మాట్లాడారు. తెలంగాణలో జాతీయ రహదారుల్ని అభివృద్ధి చేసిన ఘనత బీజేపీది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2014 నుంచి ఇప్పటి వరకు రోడ్ల నిర్మాణానికి 31,000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 2,722 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయిందన్నారు. మరో 1,719 కిలోమీటర్ల రహదారుల్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎంపీ ఈటెల వ్యాఖ్యలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కౌంటర్ ఇచ్చారు. బాచుపల్లి తహసీల్దార్ నోటీసుల్ని హైడ్రాకు ముడిపెట్టడం దురదృష్టకరమన్నారు. ఆ నోటీసులతో హైడ్రాకు సంబంధం లేదన్నారు. ప్రతి నోటీసుని కూల్చివేతని హైడ్రాకు ఆపాదించడం సరికాదన్నారు. కబ్జాదారుల పట్ల హైడ్రా కఠినంగా ఉంటుందని స్పష్టం చేశారు. 2024 జూలైకి ముందు కట్టిన ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదని క్లారిటీ ఇచ్చారు. కేశినేని బ్రదర్స్ మధ్య వార్ కొనసాగుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్పై ఈడీకి కంప్లైంట్ ఇచ్చారు మాజీ ఎంపీ నాని. ఏపీ లిక్కర్ స్కామ్లో చిన్ని కుటుంబ సభ్యులు సహచరుల పాత్రపై దర్యాప్తు చేయాలని ఈడీని కోరారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కడియాల చక్రవర్తి అనే వ్యక్తి చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. విజయవాడ ఎంపీతో వ్యాపార భాగస్వామిగా ఉన్న కడియాల చక్రవర్తి ఆర్థిక లావాదేవీలపై విచారణ కోసం తాను ఈడీకి లేఖ రాసిన తరువాత ఈ బెదిరింపులు పెరిగిపోయాయని అన్నారు నాని. పాకిస్తాన్ కాల్పుల్లో వీరమరణం పొందిన జవాను మురళికి నివాళులర్పించారు వైసీపీ నేతలు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన నేతల సమావేశంలో మురళీ నాయక్ సేవల్ని గుర్తు చేసుకున్నారు. దేశంలో యుద్ధం జరుగుతుంటే ఏపీలో కక్ష సాధింపులు పెరిగాయన్నారు వైసీపీ నేత సుధీర్ భార్గవ్. లిక్కర్ స్కామ్ ని సృష్టించి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మహిళల పట్ల పోలీసుల తీరుని ఖండించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మదర్స్ డే ఘనంగా జరిగింది. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన 3K రన్ ని ఈగల్ ఐజీ రవికృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వేడుకలకు విజయవాడ మహిళా సంఘ నేత అనురాధ హాజరై మాట్లాడారు. అమరావతి అనగానే మహిళల త్యాగమే గుర్తుకొస్తుందన్నారు. ఈ వేడుకల్లో కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఏపీ పంచాయతీరాజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీల పరిధిలో సైనికుల ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు ఇస్తూ ప్రకటన జారీ చేసింది. ఇప్పటి వరకు సరిహద్దుల్లో సేవలు అందించిన రిటైర్డ్ సైనికులకు మాత్రమే ఈ మినహాయింపు ఇచ్చింది. సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ సిఫార్సుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సెలవులు ప్రకటించారు. ఇవాటి నుంచి వచ్చే నెల 16 వరకు వేసవి సెలవులుంటాయి. జూన్ 16 నుంచి పూర్తి స్థాయి కార్యకలాపాలు కొనసాగుతాయి. అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణ మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. వేడుకల కోసం తూర్పు గాలి గోపురాన్ని అందంగా అలంకరించారు. తొలక్క వాహనంపై స్వామి అమ్మవారిని మేళతాళాల మధ్య కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాల్ని సమర్పించారు. కుకుట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో దొంగలు పడ్డారు. సీసీటీవీ కెమెరాల కంటపడకుండా ముందే కట్ చేసి మరీ చోరీకి తెగబడ్డారు. బస్టాప్లోని ఒక ఫుడ్ కోర్టులోకి చొరబడి 70,000 నగదు ఎత్తుకెళ్లారు. హోటల్ యజమాని ఫిర్యాదుతో దొంగల కోసం గాలిస్తున్నారు పోలీసులు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు కోపం వచ్చింది. ఇండిగో విమాన సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త ఎయిర్లైన్స్, చెత్త సిబ్బంది అంటూ విరుచుకుపడిపోయారు. చెత్త సేవలందించే ఇండిగోని బ్యాన్ చేయాలంటూ పిలుపునిచ్చారు ఆయన. తెలంగాణలో ఇవాల్టి నుంచి వచ్చే 4 రోజుల పాటు వర్షాలు పడతాయని ఐఎండీ ప్రకటించింది. పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది.
తమిళనాడు మదురైలో చిత్తిరై పండుగ ముగింపు వేడుకలు ఎంతో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా స్వామివారిని వైగై నదిలోకి తీసుకువెళ్లి స్నానం చేయించారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిపై నీళ్లు చల్లుతూ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత పరస్పరం నీళ్లు చిమ్ముకుంటూ నదిలో ఎంతో ఉత్సాహంగా గడిపారు. కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు కన్నడ నటుడు ఉపేంద్ర. కుటుంబ సమేతంగా వచ్చిన ఉపేంద్రను ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికి ఆశీర్వదించారు. అనంతరం ఆలయంలో జరిగిన బంగారు రథోత్సవంలో పాల్గొని పూజలు చేశారు ఉపేంద్ర. ఉగ్రవాదం కుక్కతోక లాంటిదని, అది ఎన్నటికీ సరిగ్గా ఉండదని అన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆపరేషన్ సింధూర్లో చూపించిన బ్రహ్మోస్ శక్తి ఒక ట్రైలర్ మాత్రమే అన్నారు. బ్రహ్మోస్ని పాకిస్తాన్ అడ్డుకోలేకపోయిందన్నారు. కాల్పుల విరమణ నిరంతరం కొనసాగుతుందని ఆశిస్తున్నామన్నారు పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ. పాక్ సైన్యం దాడిలో గాయపడ్డ మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. క్షతగాత్రుల్ని పరామర్శించారు మెహబూబా ముఫ్తీ. పాకిస్తాన్కి సైనిక రహస్యాల్ని చేరవేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలోని పాక్ హైకమిషన్లోని అధికారికి కీలక సైనిక సమాచారం అందించినట్లు గుర్తించారు. ఆన్లైన్ ద్వారా నిందితులకు నగదు బదిలీ అయింది. శత్రు దేశం కోసం గూఢచర్యానికి పాల్పడుతున్న మరికొందరిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. పాక్ సైన్యం దాడుల్లో సరిహద్దు గ్రామాలు భారీగా దెబ్బతిన్నాయి. విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడడంతో అనేక ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. కూలిన ఇళ్లను రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు. జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్కి అండగా నిలుస్తామని తెలిపింది చైనా. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ మాట్లాడారు. పాకిస్తాన్కి చైనా అన్ని వేళలా వ్యూహాత్మక సహకార భాగస్వామి అని, విడదీయరాని స్నేహమని అన్నారు. దేశ సార్వభౌమాధికారము, ప్రాదేశిక సమగ్రతను కాపాడటంలో పాకిస్తాన్కు అండగా ఉంటామని చెప్పింది చైనా. భారత్ హెచ్చరికతో పాకిస్తాన్ వైఖరి మారింది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నియంత్రణ రేఖ ఇప్పుడు ప్రశాంతంగా మారింది. సరిహద్దుల్లో అప్రమత్తంగా భారత సైన్యం ఉన్నట్లు కేంద్రం చెబుతోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు సచిన్ పైలట్. సైన్యానికి యావత్ దేశం అండగా నిలబడుతుందన్నారు. సైన్యం సాహసం ప్రశంసనీయమన్నారు. పాక్ దుశ్చర్య ప్రపంచానికి తెలియాలన్నారు. కాల్పుల విరమణ ప్రకటన అమెరికా చేయడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. 1971 పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరన్నారు శశి థరూర్. పాకిస్తాన్తో యుద్ధం కొనసాగించాల్సిన అవసరం లేదన్నారు. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలనుకున్నామని, అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేశామని అన్నారు. ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టడంతో స్వస్థలాలకు తరలి వెళుతున్నారు విద్యార్థులంతా. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి చేరుకుంటున్నారు. అక్కడి నుంచి స్వరాష్ట్రాలకు పయనమవుతున్నారు. ఆయా విద్యా సంస్థలు తాత్కాలికంగా సెలవులు ప్రకటించడంతో స్టూడెంట్స్ వెనుదిరుగుతున్నారు. మహారాష్ట్ర రాజ్కోట్ పోర్టులో ఛత్రపతి శివాజీ విగ్రహ స్థాపనకు అంకురార్పణ జరిగింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేలు ప్రత్యేక పూజలు చేశారు. శివాజీ విగ్రహ స్థాపనని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మహారాష్ట్ర సర్కార్. నరసింహ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయంలో ప్రత్యేక భస్మహారతి నిర్వహించారు. శివలింగాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. పాక్ దుశ్చర్యల్ని తిప్పికొట్టడానికి మన సైన్యం కూడా శివతాండవం చేయాల్సిన అవసరం ఉందన్నారు పూజారులు. ఉద్రిక్త పరిస్థితులతో ఆగిపోయిన ఐపీఎల్ ని రీస్టార్ట్ చేయడానికి కసరత్తు జరుగుతోంది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో కొత్త షెడ్యూల్ పై బీసీసీఐ దృష్టి పెట్టింది. త్వరలో ఐపీఎల్ నిర్వహణపై సమావేశం నిర్వహించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శ్రీలంకను చిత్తుగా ఓడించి ఆసేక ఓటమికి బదులు తీర్చుకుంది టీమిండియా మహిళల జట్టు. ఓపెనర్ స్మృతి మంధానా సెంచరీతో విరుచుకుపడగా బౌలర్లు లంక బ్యాటర్లకు దడ పుట్టించారు. మిడిల్ ఆర్డర్ మెరుపులతో ప్రత్యర్థికి 343 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది భారత్. ఛేదంలో శ్రీలంక టాప్ ఆర్డర్ విఫలమైంది. 245 పరుగులకే ఆలౌట్ అయింది. విధ్వంసక సెంచరీతో జట్టు విజయంలో భాగమైన మంధానా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైంది. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.